రేవంత్ రెడ్డి మీద జీవన్ రెడ్డి విమర్శలు బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోందని విమర్శించారు. గత పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనంటున్న మంత్రి అడ్లూరితో మా ప్రతినిధి హృషికేష్ ఫేస్ టు ఫేస్. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటిస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు బీఆర్ఎస్ సభ నడుస్తోంది. అదే సమయంలో 20వ తేదీ రేపు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ దగ్గర కూడా ఒక సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి వెళ్ళిపోవాలి, కేసీఆర్ రావాలి అనే మాట జీవన్ రెడ్డి నోటి వెంట వస్తుంది, ఏం చెప్తారు? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేసిండు. ఆయన ఆ మాట మాట్లాడడం అనేది అత్యంత బాధాకరం. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకొని 23 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినారు. ఈరోజు రాజకీయ పరంగా జరిగినటువంటి పెను మార్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ పోవాలి, రేవంత్ రెడ్డి మార్పు కోరుకుంటున్నారనే మాటలు ఎందుకు మార్పు కోరుకుంటారు? పేద ప్రజానీకానికి రేషన్ కార్డులు, ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా? అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా? 200 యూనిట్ ఉచితంగా కరెంటు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా? అదేవిధంగా మహిళా సోదరులను ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన మార్పు కోరుకుంటున్నా? రైతు భరోసా కింద రేపు 2వ దఫా రేపు మేడిగడ్డలో వాళ్ళ డబ్బులు అకౌంట్లో రైతులకు జమ చేస్తున్నందుకు మార్పు కోరుకుంటున్నా? దేనికి మార్పు కోరుకుంటున్నారు? సార్, మీరు మంత్రిగా ఉన్నారు, సీనియర్గా అంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంగ్రెస్లో నడుస్తుందనే ఒక పెద్ద కామెంట్ జీవన్ రెడ్డి గారి నోటి వెంట. జీవన్ రెడ్డి గారే పిసిసి అధ్యక్షులుగా బరిలో ఉన్నప్పుడు పరోక్షంగా రేవంత్ రెడ్డి గారికి మద్దతు పలికిండు. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధానమైనటువంటి రాష్ట్రంలో సమర్థమైనటువంటి నాయకుడు, ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆదరించినటువంటి జీవన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో వారి వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, వారి యొక్క నిరంకుశ పాలనకు చర్మగీతం పాడే విధంగా కష్టపడ్డటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఎంబడే ఈ లిమిటెడ్ కంపెనీ అని మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బాధ అనిపించేది అంటే 99 యాజమాన్యం ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలంగాణ ప్రజానీకాన్ని మనవి చేసేది ఏంటంటే, మేము 2009 నుంచి ఈ రోజు వరకు వారితో అందరూ, నేను వ్యక్తిగతంగా సహచరగా నేను కలిసి పనిచేసినాం. సీనియర్గా మేము అందరం కూడా వారిని గౌరవిస్తాం. జీవన్ రెడ్డి గారు అంటే తప్ప జీవన్ రెడ్డి అని ఏకవచనం ఎప్పుడు పలకం మేము. అలాంటిది మాకు అన్నం పెట్టి నీడ ఇచ్చే కాంగ్రెస్ పార్టీని, ఒక దళిత వర్గం కలిసి సామాన్య కార్యకర్తని ఇలా ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్పు కోరుకుంటున్నారు. లిమిటెడ్ కంపెనీ అంటే ఎట్టి పరిస్థితి కార్యకర్తలు ఊరుకోరండి. ఇవాళ నీ సభ పెట్టుకుంటున్నావు, నీ సభ కాదు బహిరంగ సభ, బీఆర్ఎస్ పార్టీ సభ. అటా సంఘం ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా నిన్ను ముంగడ పెట్టి, మీ భుజం మీద తుపాకి పెట్టి ప్రభుత్వం మీద దాడి చేద్దామని చూస్తాను. కానీ ప్రజలు అన్నీ గమనిస్తారు. రైట్, బీఆర్ఎస్ సభ అట్టహాసంగాన్ని మీరు అంటున్నారు. అదే రోజు కాళేశ్వరంలో సభ పెట్టిరు, అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. 99 ఛానల్ ఇక్కడ ఉన్నది, మీరు నా కార్యక్కండి, మేము ఎక్కడ అడ్డంకుల గురించినో మీ ద్వారా చెప్పమన్నాడు. రోడ్డు దవ్వేసిన కామెంట్ ఒకటని చెప్తున్నామండి. అది మున్సిపల్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పరంగా చేసినటువంటి అంశం. సార్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మూసేస్తున్న కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు చోద్యం చూస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ఎక్స్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ మీ మీద పెద్ద ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ మాట్లాడే ముందు ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసింది కదా, ట్రైబల్ వెల్ఫేర్, మన గిరిజన మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ పనిచేసింది కదా. ఆయన హయాంలో ఎంత బకాయి పెట్టిపోయాడు. ఆయన రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిండు, టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులుగా పనిచేసిండు. మన ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, కేసీఆర్ దగ్గరికి పోయి, నా వెల్ఫేర్కు బకాయి ఉన్నది, బెస్ట్ అవైలబిలిటీ నా హయాంలో బకాయి ఉన్నది, అంబేద్కర్ వార్షిప్ బకాయి ఉన్నది, ఈ రాష్ట్రంలో రెంటెడ్ బిల్డింగ్స్లలో ప్రజలు ఉంటారు, పిల్లలు చదువుకుంటారు, పక్కా బిల్డింగ్ నిర్మాణం చేయాలి, మనం ప్రగతి భవనం కట్టుకున్నాము, ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యేలకు విలాసవంతమైన భవనాలు కట్టించినాము, మా వెల్ఫేర్ పిల్లలకు ఎందుకు భవనాలు కట్టిస్తలేము, నా ధర్మపురి నియోజకవర్గం ఒక ఎస్సీ హాస్టల్ని ఎందుకు నిర్మాణం చేస్తలేను, ఎందుకు నిధులు ఇస్తలేమని ఎందుకు కేసీఆర్ని అడగలే. బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన విషయం లోపల ఏదైతే ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి జిల్లాలో బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన విషయం లోపల 200 కోట్ల రూపాయలు చిల్లుకుండే. గతంలో ప్రభుత్వంలో వచ్చిన 300 చిల్లర ఉండే, 100 కోట్ల వరకు చెల్లించినాం. ఇంకా 200 కోట్లు ఉన్నాయి. 200 కోట్లు రేపు 1వ తారీఖు లోపల కొంత అమౌంట్ నేను ఇప్పించే బాధ్యత మంత్రిగా నాదే బాధ్యత. ఒక అంశాన్ని పక్కన పెడితే కాళేశ్వరం సభ ద్వారా
సీఎం రేవంత్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది తెలంగాణ ప్రజలు? ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ఇరిగేషన్ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కానీ ఇరిగేషన్ అధికారులు జరిగినామో 20వ తారీఖు పర్యటన ఉన్నది. దానిలో భాగంగా కాళేశ్వరాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ అధికారులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మేమందరం చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అంశపరంగా ఏ విధంగా ఈ ఇరిగేషన్ పరంగా కూలేశ్వరం చేసి ఏ విధంగా వాళ్ళు నష్టం చేసిందో ప్రజలు చెప్పదలుచుకుంటూ రాబోయంగా ఏ విధంగా మరమ్మతులు చేసే విధంగా పర్యటన జరుగుతుంది. సార్, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి చెప్తున్నారు వాళ్ళు. కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళది. మాకు ప్రజలు దేవుళ్ళు, మేము వ్యక్తిగత అహంతో మాట్లాడడం, వ్యక్తిగతంగా మేమే రాజము, ఇక మేము 2 సంవత్సరాలకే విషయం కక్కుని కడుపులో కుట్ర పెట్టుకొని మేము మాట్లాడడం. ప్రజలు మాకు దేవుళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల మేము అమలు చేసి మిగిలిన కార్యక్రమాలు అమలు చేసి ప్రజల దగ్గర పోయి అయ్యా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఈ మంచి చేసినామని ప్రజలు ఓట్లు అడిగి మళ్ళీ రెండోసారి మేము అధికారంలో ప్రజల యొక్క ఆశీర్వాదంతో వచ్చి రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారంకు మేము 99 ఛానల్ కూడా పిలుస్తామనే విషయాన్ని మనం చేస్తున్నాం. రైట్, ఓకే. జీవన్ రెడ్డి గారి భుజం పైన గన్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తోంది అనేటువంటి విమర్శిస్తున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బెస్ట్ అవైలబుల్ స్కూల్ బాధ్యత నాదే అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కెమెరా పర్సన్ బాబ్లుతో ఋషికేష్, 99 టీవీ, జగిత్యాల నుంచి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.